పవిత్ర కైలాస పర్వతము, దీనికి సంబంధించి మీకు ఆసక్తికరమైన విషయాలు అంటే మనం ఎప్పుడూ కూడా భారత్ పర్సెప్షన్ నుంచే కైలాస పర్వతాన్ని చూస్తాం, అవునా? అంటే ప్రపంచంలో ఇదే ఎత్తైన పర్వతమా అంటే కాదు, మౌంట్ ఎవరెస్ట్ ఉంది. అలాగే అతి ప్రమాదకరమైన పర్వతము కైలాసమా అంటే కాదు, K2 ఉంది కదా. సో K2 అనేది చాలా చాలా డేంజరస్ మౌంటైన్. అదేవిధంగా మీరు చూసారనుకోండి, 4 అతి ముఖ్యమైన మతాలు, హిందూ మతము, బౌద్ధ మతము, జైన మతము, అలాగే బాన్ అంటారు, అంటే టిబెట్లో ఉండే అతి పురాతనమైన మతాలు. సో ఇవంతా కూడా కైలాస పర్వతాన్ని అత్యంత పవిత్రంగా వాళ్ళు భావిస్తారు. ఏంటండి ఇది? ఇప్పుడు చైనా వాడు కబ్జా చేసుకున్నాడు కదా టిబెట్ను. ఇక్కడ కైలాస మానస సరోవరం వద్ద రేర్ ఎర్త్ మెటల్స్ అంటే మానవ జాతి ఎప్పుడూ చూడని అమూల్యమైన మినరల్స్ ఉన్నట్టుగా వాడు గుర్తించాడు. కాబట్టి ఇక్కడ ప్రాజెక్టులు చేపడుతున్నాడు. ఇది చాలా డేంజర్ కదా. కైలాసము దాకా మీరు వెళ్ళకూడదు, కానీ చైనా వాడు వెళ్ళాలి అని దీనికి రిహార్సల్గా ఏంటి, ఒక హెలికాప్టర్ను కూడా పంపించాడు. ఏంటండి ఇంతలా మాట్లాడుతున్నారు? అడిగితే ఏకంగా పరమశివుడే అక్కడ ఉంటాడు, శివుడి నివాసం, ఇవన్నీ మాట్లాడతారు, మూఢనమ్మకాలు కదా. మేము వెళ్ళి చూపిస్తాము అని ఒక హెలికాప్టర్ వేసుకొని కైలాస పర్వతము దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మీకు అక్కడ GPS గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, అలాగే మీకు డిజిటల్ టెక్నాలజీ అంటారు చూసారా, ఇవంతా కూడా అస్తవ్యస్తమయ్యాయి. ఇంకా జామెట్రీ అంటాం చూసారా, మీకు ఆ జామెట్రికల్ మిషన్ పూర్తిగా విరుద్ధంగా పనిచేయడం. సో ఇదంతా వినే వాళ్ళకి చాలా చాలా సూపర్స్టిషియస్ బిలీఫ్స్లా ఉంటాయి. ఇది ప్రకృతి అండి, ప్రకృతిలో ఒక కొండ కైలాసము, దీనికి మీరు ఇంతలాంటి శక్తిని ఆపాదిస్తున్నారు మాట్లాడేవాళ్ళు ఉంటారు కదా. చైనా ఒక కమ్యూనిస్ట్ దేశము కదా, సో ప్రతిదానికి ఒక తర్కము అంటారు కదా. ఫైనల్గా మీకు ఈ మేధావులు ఉంటారు చూసారా, ఇందులో మీకు శాస్త్రవేత్తలు ఉన్నారు, మీకు పెద్ద పెద్ద మీకు పర్వతాలను అధిరోహించిన వాళ్ళు ఉన్నారు, ఇంకా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు కైలాస పర్వతము చుట్టూర్తా ఈ మానస్టరీస్ ఉంటాయి, అంటే బౌద్ధ భిక్షువుల ఆశ్రమాలు. సో అక్కడ మీకు ద ఓల్డ్ వైజ్ మ్యాన్ అంటారు, మీకు చాలా చాలా వయసైన అనుభవం ఉన్న భిక్షువులు ఉంటారు, సన్యాసులు ఉంటారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఇది పూర్తిగా నేను చైనా వాడి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడుతున్నానండి. మనకు కైలాసము అంటేనే ద అబోర్డ్ ఆఫ్ లార్డ్ శివ, అంతే, ఇంకా వేరే ఏ డౌటు ఉండదు. అక్కడికి వెళ్ళడము అనేది ఒక అంతిమ లక్ష్యంగా చాలామంది భారతీయులకు ఉంటుంది, ముఖ్యంగా హిందువులకి. ఈ సంవత్సరం మేము కూడా వెళ్ళాలి అని చాలా పెద్ద లెవెల్లో ప్లాన్ చేశాము, కానీ హిమాలయాల్లో నుంచి వద్దు, ఇప్పుడు వద్దు అన్న సంకేతాలు రావడము ఖచ్చితంగా పాటిస్తాము కాబట్టి వెళ్ళలేదు. సో ఇప్పుడు ఈ బౌద్ధ సన్యాసుల దగ్గరికి వెళ్ళారండి. ఎవరెవరు? మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళు కూడా, చాలా అనుభవం ఉన్నవాళ్ళు, అలాగే సైంటిస్టులు, ఎక్స్పర్ట్స్. సో వీళ్ళందరూ వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర అతి ముఖ్యమైన మ్యానుస్క్రిప్ట్స్ ఉన్నాయి, పుస్తకాలు ఉంటాయి కదా, మనం గ్రంథాలు రాస్తాం, శాస్త్రాలు. అలాగే ఈ భిక్షువుల దగ్గర కూడా ఎన్నెన్నో పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు ఇందులో మౌంట్ కైలాష్ గురించి, కైలాస పర్వతము గురించి ఏమి రాయబడి ఉంది, ఇది ప్రశ్న అండి. సో దానికి ఆ బౌద్ధ భిక్షువులు, ఈ సన్యాసులు చెప్పిన విషయాలు ఈరోజు యావత్తు ప్రపంచాన్ని కూడా కలచివేస్తుంది. సో చైనా ఒకవేళ ఈ పొరపాటు చేస్తే చైనా పతనము ఖాయము అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. మళ్ళీ అదే అనిపిస్తుంది. అక్కడెక్కడో టిబెట్లో కైలాస పర్వతము, సో దీని వద్ద తవ్వకాలు చేస్తే చైనా దేశానికి ఏమవుతుందండి? ఎందుకు ఇలాంటి ప్రచారాలన్నీ చేస్తారు అంటారు కదా. అలా కాదు ఫ్రెండ్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన విమానాలను కూడా మనం అక్కడికి పంపించాం. అంటే శాస్త్రవేత్తలు చెప్పిన కొన్ని కీలకమైన విషయాల ఆధారంగా మనము కూడా ఈ ప్రయత్నాలు చేసాం. అలా చూస్తే రష్యా శాస్త్రవేత్తలు స్పెయిన్ నుంచి 2001 ఈ స్పెయిన్ యొక్క ఎక్స్పెడిషన్ టీమ్ ఎక్స్పర్ట్స్, వీళ్ళు పెద్ద పెద్ద పర్వతాలను అధిరోహించిన వాళ్ళు. సో వీళ్ళు చైనా వద్దకు వెళ్ళి స్పెషల్ పర్మిషన్ తీసుకున్నారు. ఇంతవరకు మానవ మాతృడు అడుగు పెట్టలేదు కదండి, సబ్మిట్ దాకా వెళ్ళలేదు కదండి. మేము ఒక్కసారి ప్రయత్నాలు చేస్తాము అంటే రేరెస్ట్ రేర్ కేసులో చైనా వాడి పర్మిషన్ ఇచ్చాడు.
సో 2001లో ఈ టీము వెళ్ళారండి, నేరుగా మీకు కైలాస పర్వతం మీదకి ఎక్కాలనే ప్రయత్నాలు చేశారు. ఒక స్టేజ్ వెళ్ళేటప్పటికి వాళ్ళ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, నేను కాదండి చెప్పడము, ఒక స్టేజ్ ఇక్కడికి వెళ్ళేటప్పటికి మీకు టెక్నికల్ ప్రాబ్లమా లేదా మీకు ఫిజికల్ ప్రాబ్లమా కాదు, సైకాలజికల్గా ఒక బ్యారికేడ్ లాంటి ఒక వాల్ వచ్చింది, ఇది దాటి మనం ముందుకు వెళ్ళకూడదు. చూడండి, అందరూ కూడా మొత్తం టీం కూడా లేదు, దీనిని దాటి మనము ముందుకు వెళ్ళకూడదు, పదండి వెనక్కి వెళ్ళిపోదాము అనుకున్నారు, వెనక్కి వచ్చేసారు. సో ఇప్పుడు ఎక్స్పర్ట్స్ని అడిగినప్పుడు ఏమీ అర్థం కావడం లేదండి, మాకు ఏమీ అర్థం కాలేదు, ఎందుకు అక్కడ దాకా వెళ్ళాము, ఎందుకు మళ్ళీ తిరిగి వచ్చేసాము, అసలు ఈ కాలము అనేది అక్కడ పని చేస్తుందా, అంటే టైం జోన్ అనేది అక్కడ ఉంటుందా. ఇప్పుడు రష్యా శాస్త్రవేత్త ఏమన్నాడు, జుట్టు తనకు తాను చాలా ఎక్కువ పెరిగిపోవడం, అలాగే గోల్డ్ వాటికే పెరిగిపోవడం, ఇలాంటివన్నీ అక్కడ జరుగుతూ ఉంటాయి. అంటే వాళ్ళు అక్కడ ఉన్నారండి, ఉండి ఆ విచిత్రమైన శబ్దాలు ఏమిటి, అసలు ఈ కైలాస పర్వతం ఎందుకు ఎక్కకూడదు, ఎక్కితే ఏమవుతుంది, దీని అడుగునే ఏముంది, ఈ పరిశోధనలు చేయడానికి వెళితే వాళ్ళు చెప్పింది జుట్టు అలాగ మీకు పెరిగిపోవడమే, గోల్డ్ అలా మీకు ఎదిగిపోవడమే. ఏంటి విచిత్రము, ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మీకు అక్కడ టైం స్టేబుల్గా ఉండదు, అన్స్టేబుల్గా ఉంటుంది. ఎందుకు కైలాసము వద్దే ఎందుకు అంటే మీరు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఒకే మట్టములో ఉండడం, అలాగే మీకు పర్ఫెక్ట్గా ఇది ఒక హారిజాంటల్ లెవెల్లో మీకు కొండ ఉండడం. సో దీని యొక్క డైమెన్షన్స్ అంతా కూడా సమానముగా ఉండడం, ఇది ప్రకృతి సహజంగా జరిగింది. భూమి మీద ఇలాంటి ఒక పర్వతం తనకు తానుగా ఏర్పడింది అనేది ఎవరూ నమ్మడం లేదు. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించాల్సిన విషయము, చైనా శాస్త్రవేత్తలు, భారత్కు సంబంధించిన సైంటిస్టులు, రష్యా వాళ్ళు, యూరోప్ వాళ్ళు, ఎక్కడెక్కడో వాళ్ళు, వీళ్ళ ఎవరికి ఎటువంటి సంబంధము లేదండి. అనుభవాలు చూసారనుకోండి, ఒకేలాగే ఉండడం, ప్రతి వాళ్ళు టైం జోన్ గురించి మాట్లాడడం, కాలము ఇక్కడ పనిచేస్తుందా, మీకు ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిన జనరల్ రిలేటివిటీ అనేది ఇక్కడ ఆల్ రూల్స్ విల్ బ్రేక్ డౌన్ అంటాడు కదా ఆయన, అలాంటి ఒక సిచ్యువేషన్, మెంటల్ బ్యారికేడ్, మీరు ముందుకు వెళ్ళకూడదు, ఎక్కడో అక్కడ పోలీసులు ఉండి వెనక్కి వెళ్ళిపోండి అన్నట్టుగా పర్వతము మీతో కమ్యూనికేట్ చేస్తుంది, ఎవరో మీతో మాట్లాడతారు అని చెప్పి మీకు ఈ బౌద్ధ భిక్షువులు చెప్తున్నారు. వీళ్ళు ఏదైతే చెప్తున్నారో, ఏదైతే ఆ పుస్తకాల్లో రాసి ఉందో, సరిగ్గా అలాంటి అనుభవమే, ఇంతంత అనుభవం ఉన్న ఈ మౌంటైనర్స్ ఉంటారు కదా, వాళ్లకు కలగడం. రష్యా వాళ్ళు చేశారు, స్పెయిన్ వాళ్ళు చేశారు, చైనా వాళ్ళు కూడా ప్రయత్నం ఎలా ఉంటుంది. సో ఇప్పుడు ఫైనల్గా ఏమిటంటే ఇది ఒక తెలియని ఇన్విజిబుల్ హారిజాన్. ఇప్పుడు మీరు ఈజిప్ట్ పిరమిడ్లు అంటారు, అంకూర్ వాట్ ఆలయము అంటారు, అలాగే మీరు గోబిక్కల్ తెప్పే అంటారు, ఇక్కడ దీని సెంట్రల్ పాయింట్గా మౌంట్ కైలాష్ని వీళ్ళు చూస్తున్నారు. అంటే టిబెట్ను మీరు రూఫ్ టాప్ ఆఫ్ ద వరల్డ్ అన్నప్పుడు దాని యొక్క సెంట్రల్ పాయింట్ అనేది మౌంట్ కైలాస పర్వతము. కాబట్టి ఇది విశ్వానికే సెంట్రల్ పాయింట్గా ఉండడంతో ఇక్కడ మీకు కాలము అనేది పని చెయ్యదు. ఒకవేళ పని చేసినా హ్యూమన్ మైండ్ అనేది ఇక్కడ కరెక్ట్గా ఆలోచించలేదు. అలాంటి ఒక సిచ్యువేషన్ మీకు మౌంట్ కైలాష్ వద్ద ఉంటుందని మీకు ఈ గ్రంథాలలో రాయడము, అదే అనుభవాన్ని శాస్త్రవేత్తలు కూడా ధృవీకరించడము, ఇది చైనా ప్రభుత్వానికి తెలియడము, మొత్తం ప్రాజెక్టుని ఇవాళ వాళ్ళు ఆపి మొదలు పెట్టాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు. మరి మీరు నమ్ముతున్నారా కైలాస పర్వతానికి ఇంత శక్తులు ఎలా వచ్చాయి, ఎవరు ఈ పవర్ని ఇచ్చారు, చైనా వాడు ఇవాళ ఇంత ఆలోచనలో ఎందుకు పడ్డాడు? ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.